ఒకప్పుడు కొండలు, ఎత్తైన చెట్ల మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామంలో లిల్లీ అనే సాహసోపేతమైన అమ్మాయి నివసించేది. ఆమెకు 8 సంవత్సరాల వయస్సు, మెరిసే నీలి కళ్ళు మరియు వేసవి సూర్యుడిలా బంగారు రంగు జుట్టుతో. లిల్లీ తన ఇంటి వెనుక ఉన్న అడవులను అన్వేషించడానికి ఇష్టపడేది. అక్కడ ఆమె తరచుగా చెట్ల క్రింద దాక్కున్న మాయా జీవులను ఊహించుకుంటుంది. ఒక సాయంత్రం, సూర్యాస్తమయ రంగులతో ఆకాశం ఎర్రబడటం ప్రారంభించినప్పుడు లిల్లీ తన సాధారణ నడకకు బయలుదేరింది. గాలి పైన్ చెట్టుతో తీపిగా వాసన చూసింది, మరియు మృదువైన గాలి ఆమె మాత్రమే వినగలిగే రహస్యాలను గుసగుసలాడింది. కాని ఈ రాత్రి భిన్నంగా అనిపించింది. అడవులు మరింత సజీవంగా, మరింత మాయాజాలంగా అనిపించాయి. ఆమె లోతుగా తిరుగుతున్నప్పుడు లిల్లీ చెట్ల గుండా మెరిసే మృదువైన కాంతిని గమనించింది. ఆమెలో ఉత్సుకత పెరిగింది మరియు ఆమె ఒక చిన్న మైదానానికి చేరుకునే వరకు కాంతిని అనుసరించింది. క్లియరింగ్ మధ్యలో బంగారంలా మెరిసే ఆకులతో ఒక పురాతన ఓక్ చెట్టు ఉంది. అకస్మాత్తుగా ఆమె చుట్టూ ఉన్న గాలి నవ్వులతో నిండిపోయింది, చిన్న, గంట లాంటి ముసిముసి నవ్వులు. ఆశ్చర్యపోయిన లిల్లీ చుట్టూ చూసింది, మరియు ఆమె ఆశ్చర్యానికి, గాలిలో ఎగురుతున్న చిన్న, రెక్కలుగల జీవులను చూసింది. వారు దేవకన్యలు. వారి రెక్కలు ఇంద్రధనస్సు యొక్క ప్రతి రంగుతో మెరుస్తున్నాయి మరియు వారి దుస్తులు నక్షత్రాల వలె మెరిశాయి. స్వాగతం, లిల్లీ అని ఒక స్వరం చెప్పింది. లావెండర్ రెక్కలతో ఉన్న ఒక దేవకన్య దగ్గరగా ఎగిరింది. నేను ఐవీని, మరియు మేము మీ కోసం వేచి ఉన్నాము. నా కోసం వేచి ఉన్నారా? లిల్లీ అడిగింది. ఆమె హృదయం ఉత్సాహంతో కొట్టుకుంటుంది. ఎందుకు? ఎన్చాంటెడ్ ఫారెస్ట్కు మీ సహాయం కావాలి, ఐవీ వివరించింది. అడవుల్లో ఒక మాయా స్ఫటికం ఉంది, అది మన అడవిని సజీవంగా మరియు మెరుస్తూ ఉంచుతుంది. కానీ భయంకరమైన ఏదో జరిగింది, స్ఫటికం యొక్క కాంతి మసకబారుతోంది మరియు ధైర్యవంతుడైన మానవుడి సహాయం లేకుండా మనం దాన్ని సరిచేయలేము. లిల్లీ కళ్ళు పెద్దవి చేశాయి. నేను ఏమి చేయగలను? ఐవీ నవ్వింది. నువ్వు దయగలవాడివి, ధైర్యవంతుడివి, నీకు స్వచ్ఛమైన హృదయం ఉంది, మాకు కావలసింది అదే. స్ఫటిక మాయాజాలాన్ని పునరుద్ధరించడానికి ఏకైక మార్గం 3 మంత్రముగ్ధమైన వస్తువులను సేకరించడం: ఫీనిక్స్ ఈక, చంద్ర పువ్వు మంచు బిందువు మరియు వెండి డ్రాగన్ పొలుసు. నువ్వు మాకు సహాయం చేస్తావా? ఏమాత్రం సంకోచించకుండా లిల్లీ తల ఊపాడు. ఆమె ఇప్పుడు సాధారణ నడకలో లేదు, ఆమె మాయా అన్వేషణలో ఉంది. ఐవీ లిల్లీని దేవకన్యలకు మాత్రమే తెలిసిన రహస్య మార్గంలో నడిపించింది, మరియు త్వరలోనే వారు ఒక తోటకు చేరుకున్నారు. అక్కడ ఒక గంభీరమైన ఫీనిక్స్ ఒక కొమ్మపై కూర్చుంది. దాని మండుతున్న ఈకలు సంధ్యా సమయంలో మెరుస్తున్నాయి. ఫీనిక్స్తో దయగా మాట్లాడు, అది నీకు తన ఈకను ఇస్తుంది, ఐవీ గుసగుసలాడింది. లిల్లీ ఫీనిక్స్ దగ్గరికి వెళ్లి మర్యాదగా నమస్కరించింది. గ్రేట్ ఫీనిక్స్, అడవిని కాపాడడానికి నీ ఈకలలో ఒకదాన్ని నాకు అప్పుగా ఇస్తావా? ఫీనిక్స్ లిల్లీ కళ్ళలోకి చూసి, మెల్లగా మెరిసే ఈకను తీసి ఆమెకు ఇచ్చింది. అది నీ దారిని వెలిగించుగాక, అది లోతైన, శ్రావ్యమైన స్వరంలో చెప్పింది. ఈకను సురక్షితంగా దూరంగా ఉంచి, లిల్లీ మరియు ఐవీ తమ ప్రయాణాన్ని కొనసాగించారు. తరువాత, వారు నక్షత్రాల క్రింద చంద్రుని పువ్వులు వికసించే మెరిసే కొలను వద్దకు చేరుకున్నారు. లిల్లీ జాగ్రత్తగా తన చేతులను పట్టుకుని, ఒక మెరుస్తున్న మంచు బిందువును సేకరించింది. అది ద్రవ చంద్రకాంతిలా మెరిసింది. చివరగా, వారు సిల్వర్ డ్రాగన్ గుహకు చేరుకున్నారు. డ్రాగన్ అపారమైనది, కానీ దాని కళ్ళు దయతో ఉన్నాయి. నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, అది గర్జించింది మరియు దాని వెండి పొలుసుల నుండి, అది అద్దంలా మెరిసేదాన్ని అందించింది. దానిని తెలివిగా ఉపయోగించు. చేతిలో ఉన్న 3 వస్తువులతో, లిల్లీ మరియు ఐవీ స్ఫటికం కూర్చున్న క్లియరింగ్కి తిరిగి పరుగెత్తారు. దాని కాంతి ఇప్పుడు కేవలం మినుకుమినుకుమంటోంది. ఐవీ ఫీనిక్స్ ఈక, మూన్ఫ్లవర్ మంచు బిందువు మరియు డ్రాగన్ పొలుసులను స్ఫటికంపై చల్లింది, మరియు అకస్మాత్తుగా, ఒక అద్భుతమైన కాంతి వికసించింది. మొత్తం అడవి మాయాజాలంతో వెలిగిపోయింది, పువ్వులు వికసించాయి, చెట్లు మెరిశాయి మరియు యక్షిణులు గాలిలో ఆనందంగా నృత్యం చేశాయి. నువ్వు చేశావు, లిల్లీ, ఐవీ ఉత్సాహంగా చెప్పింది. ఎన్చాంటెడ్ ఫారెస్ట్ రక్షించబడింది, నీకు ధన్యవాదాలు. లిల్లీ నవ్వుతూ, ఆమె హృదయంలో వెచ్చదనాన్ని అనుభవిస్తోంది. దేవకన్యలు ఆమె చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుండగా, ఆమె ఈ మాయా సాహసయాత్రను ఎప్పటికీ మర్చిపోదని ఆమెకు తెలుసు. రాత్రి ముదురుతున్న కొద్దీ, ఐవీ మరియు దేవకన్యలు లిల్లీని అడవి అంచుకు తిరిగి తీసుకెళ్లారు. ధన్యవాదాలు, ఐవీ చెప్పింది. మీకు ఎల్లప్పుడూ ఎన్చాంటెడ్ ఫారెస్ట్లో స్వాగతం.
చివరిగా ఒక అలతో లిల్లీ ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె హృదయం మాయాజాలం మరియు ఆశ్చర్యంతో నిండిపోయింది. సాహసయాత్ర ప్రస్తుతానికి ముగిసినప్పటికీ, అడవి యొక్క మాయాజాలం మరియు దేవకన్యలు ఎల్లప్పుడూ తనతోనే ఉంటాయని ఆమెకు తెలుసు. మరియు ఆ రాత్రి, ఆమె నిద్రలోకి జారుకున్నప్పుడు, ఆమె మెరిసే రెక్కలు, మెరుస్తున్న స్ఫటికాలు మరియు ఎన్చాంటెడ్ ఫారెస్ట్ యొక్క మెరిసే దేవకన్యల గురించి కలలు కన్నది.